ఫ్రెండ్స్ మనకి ఫైర్ బాల్ సంబంధించిన కంపెనీ ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తుందన్నమాట. ఫ్లిప్‌కార్ట్ పార్ట్నర్‌షిప్‌తో అయితే లాంచ్ చేస్తున్నారు. ఫైర్ బాల్ సంబంధించిన 2 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి చూసినట్టయితే బోల్ట్ ఏస్ అని ఒకటుంది. ఇంకోటైతే బోల్ట్ ఎవో అని ఇంకో మొబైల్ ఉందన్నమాట. ఈ 2 మొబైల్స్ కూడా ఈ మంత్‌న 25థ్ అయితే లాంచ్ అవుతాయని చెప్తున్నారు. సో మేజర్‌గా ఈ మొబైల్‌లు ఎందుకు మార్కెట్‌లో తెస్తున్నారంటే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అనేటివి చాలా వరకు హైక్ అయినాయన్నమాట. సో ఇటువంటి సిట్యుయేషన్‌లో ఎటువంటి బడ్జెట్ మొబైల్ లాంచ్ చేస్తే ఎక్కువ సేల్ అవుతది అనే ఇంటెన్షన్‌తోని వీళ్ళేమన్నా మేబీ లాంచ్ చేయొచ్చు. అదే కాదు ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ తెలుసుకుందాం. ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది స్టోరీ స్పీకర్ సపోర్ట్ చేయదు. ఓన్లీ లౌడ్ స్పీకర్ ఉంటది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇందులో మనకి డ్యూరబిలిటీ కూడా మెన్షన్ చేయలేదు. ఐపీ రేటింగ్ ఎంత వరకు ఇచ్చారనేది అది కూడా ఇవ్వట్లేదు. బట్ ఒకవేళ ఇచ్చింటే బాగుండేది. నెక్స్ట్ థిక్‌నెస్ విషయానికి వద్దాం. ఇది మనకి 9.49 థిక్‌నెస్ ఉంటదనమాట. థిక్‌నెస్ చాలా ఎక్కువయింది. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా! ఆల్మోస్ట్ థిక్‌నెస్ అయితే ఎక్కువే ఉంటది. 9.4 అంటే చాలా ఎక్కువ థిక్‌నెస్ అనమాట. ఏదో మనము మొబైల్ పట్టుకున్నట్టయితే ఉండదు. ఏదో ఒక బుక్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటది. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ ఎయండి. డిజైన్ అయితే నాకు ఇందులో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డిజైన్ బాగుంది. డిజైన్ అయితే మాత్రం ఒక మంచి ఇంప్రెషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. అలాగే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. యాక్చువల్‌గా మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌కి మనకి రిఫ్రెష్ రేట్ అనేది పెద్దగా ఫోకస్ చేయరు. బట్ చూడండి ఇందులో రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇది ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు ఎల్‌ఫోన్ సపోర్ట్ ఉంటది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్‌లో మీరు కంటెంట్‌ని కొంచెం బెటర్‌గా వాచ్ చేయొచ్చు. మాక్సిమం హెచ్‌డీ కంటెంట్ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత అంటే చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి సపోర్ట్ చేయకపోవచ్చు. ఓవరాల్‌గా మీకు డిస్ప్లే అయితే అంత బెటర్‌గా అయితే ఉండదు. ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే అయితే కంపేర్ చేసుకోండి మీకు అంత బెటర్ ఎఫిషియన్సీ ఈ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే రాదు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. యూనిసాక్ T7250 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 12 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. కానీ మనకి ప్రెజెంట్ ర్యామ్ అనేది స్టోరేజ్ టైప్ ఏది వాడారనేది మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఇచ్చిండాలి. ఇచ్చింటే మనకు తెలిసే ఉండేది ఏది వాడారనేది. మరి మీరు అనుకునే ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ ప్రాసెసర్ అయితే రీచ్ అవ్వదు. మీకు డే టు డే యాక్టివిటీస్ ఇది ఈజీగా అయితే మేనేజ్ చేయగలదు. అలాగే ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. గైస్ మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటది. ఫ్లాష్ ఉంటది. ఇక ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఓఎస్ అయితే ఉండదు. అలాగే మీరు ప్రైమరీ కెమెరా చేసుకుని 1080p 60 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు ఇంకా మీరు ప్రైమరీ కెమెరా చేస్తున్న కూడా డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ కెమెరానా మ్యాక్రో కెమెరా అనేది తెలియదు. సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరాస్ కూడా ఆ రేంజ్‌లోనే మేనేజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనమాట. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. కానీ బ్యాటరీ కొంచెం బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7000 mAh అంటున్నాం కాబట్టి మీరు ఈజీగా ఒక్కసారి ఛార్జ్ చేసినా కానీ 2 డేస్ కానీ లేకపోతే 3 డేస్ కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు 18 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈజీగా 2 అవర్స్ పైన టైం తీసుకుంటది మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. గైస్ మనం ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా మంది బడ్జెట్‌లో మంచి మొబైల్ కొనాలని అయితే అనుకుంటారు. సో మాక్సిమం ఇది కూడా మీకైతే సూట్ అవుతది. సో ఒకవేళ 15,000 లోపల ఈ మొబైల్ లాంచ్ చేస్తే కొనండి. 15,000 అబోవ్ లాంచ్ చేస్తే మీకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ వేరియంట్‌కి మీరు అవి అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది గైస్ ఇవాల్టి వీడియో. మర్చిపోకండి మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.